అవ్వ గురించి మనం మాట్లాడుకుని ఉన్నాము, కొన్ని విషయాలు మనం తెలుసుకొని ఉన్నాము. నేను ప్రారంభంలో చెప్పి ఉన్నాను, ఆ రోజు క్రమక్రమంగా మనము ఆది కాండము నుండి మొదలుకొని సంవత్సరం క్రిస్మస్ పండుగకి వచ్చేసరికి ప్రకటన గ్రంథం వరకు మనం అంతా పూర్తి చేసుకుందాము క్రమక్రమంగా మనము. ఎందుకంటే ఒక పుస్తకం మీకు ఇచ్చారనుకోండి, మీరు కేవలము మధ్యలోని ప్రారంభించి చివరి దాకా వెళ్ళారనుకోండి, ప్రారంభంలో ఏమున్నదో ఏం విషయాలు ఉన్నాయో మనము గ్రహించలేము. అందుకనే ప్రారంభం నుంచి మనం చదివితే అంతము కూడా మనకి బాగా అర్థం అవుతుంది. అయితే ఈరోజు 2 వ్యక్తుల గురించి, 2 బిడ్డల గురించి, కుమారుల గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. వారు ఎవరనగా కయీను, హేబేలు. వారి గురించి ఎక్కువగా రాయబడలేదు. ముఖ్యంగా హేబేలు గురించి కూడా ప్రత్యేకంగా రాయబడలేదు. ఆయన చాలా తొందరగా చనిపోయాడు అని మనం బైబిల్లో చూస్తున్నాం. కొన్ని వచనాలు మనం చదువుకుందాం, ఎందుకు ఇలా జరిగిందో. ఆది కాండము 4వ అధ్యాయంలోని 1వ వచనము నుండి 10వ వచనము దాకా మనము చదువుకుందాం. ఆది కాండము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనాలు చదువుకుందాము. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యాను కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. తరువాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనెను. హేబేలు గొర్రెలు కాపరి, కయ్యను భూమిని సేతి పక్షివాడు. చూడండి, 2 వ్యక్తులు 2 వేరు పనులు చేస్తున్నారు ఇక్కడ. ఒక్కడేమో పశువులని పోషిస్తున్నాడు, పశువుల కాపరిగా ఉన్నాడు. ఒకడేమో వ్యవసాయ రంగంలో ఉన్నాడు. 2 వేరే వేరే వ్యాపారాలు, అంటే వృత్తులు, లేకపోతే వాళ్ళు ఎంచుకున్న ఆ యొక్క ఆక్యుపేషన్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయండి. ఒకడేమో నేలని దున్ని అందులో నుంచి పంట పండించి అందులో నుంచి వాడు సంపాదించుకొని బ్రతకాలనుకున్నాడు. ఇంకొకడు గొర్రెలు కాసి దాని ద్వారా అతను ఏదో చేయాలనుకున్నాడు. సో కంప్లీట్ డిఫరెంట్. ఒకే కుటుంబానికి చెందిన వారు వేరే వేరే రంగాలు ఎంచుకున్నారు. ఒకడు వ్యవసాయ రంగము, ఇంకొకడు పశువుల కాపరిగా ఉన్నాడు. అయితే సంబంధం ఏమీ లేదు. వ్యవసాయం నువ్వు చేసుకుంటున్నావు, బాగానే ఉంది. నేను పశువులు కాచుకుంటున్నాను. నీ బిజినెస్ కి, నా బిజినెస్ కి, నా యొక్క ఆక్యుపేషన్ కి, నీ ఆక్యుపేషన్ కి సంబంధం లేకపోయినా వారి ఇద్దరి మధ్యలో ఎందుకో చాలా ఇండిఫరెన్సెస్ ఉన్నాయి, చాలా విభేదాలు కలిగి ఉన్నారు వారిద్దరు. మనము చాలా కుటుంబాలు చూస్తూ ఉంటామండి. చాలా అనేక ప్రాంతాల్లో నేను వెళ్ళినప్పుడు కూడా అన్నదమ్ముళ్ళు మాట్లాడుకోరు, జగడాలు ఉంటాయి వారిద్దరు మధ్యలో, కోపం ఉంటుంది. నేను ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొచ్చానంటే, మా నాన్నగారు చనిపోయినప్పుడు దాదాపు ఎవరు రాలేదండి ఆయన చూడటానికి, నాట్ ఈవెన్ హిజ్ ఓన్ బ్రదర్స్. మరి ఎందుకో నాకు తెలియదు, బట్ ఇక్కడ మాత్రం రాయబడిన విషయములు చాలా స్పష్టంగా ఉన్నాయి. చదవండి బ్రదర్. కొంతకాలమైన తరువాత కయ్యను పంట పొలములో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలు అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యాను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. ఎందుకండి? ఎందుకు ఈ విషయం జరిగింది అంటే, సహజంగా మనం ఏమంటాము, శ్రేష్టమైనది ఇవ్వలేదు అని కయ్యను మనం బహుశా అనుకుంటున్నాం. అది కాదండి. అర్పణలు పూర్ణ హృదయంతో, మంచి మనసుతో ఏది అర్పించినా కూడా దేవుడు దానిని అంగీకరిస్తాడు. అక్కడ కయ్యను నేల మీద పండిన పంటని దేవుడికి అర్పించడాన్ని దేవుడు తీసుకోలేదనేది అక్కడ ప్రస్తావం కాదండి. చాలా సార్లు మనం ఇక్కడ పొరపాటు చేస్తున్నాం. ప్రాబ్లం ఏమిటంటే, కయ్యనుకి హేబేలుకి చాలా ఇండిఫరెన్సెస్ వచ్చాయి, మనస్తాపం కలిగి ఉన్నారు వారు, ఒకరికి ఒకరి మీద అసూయ. కయ్యను హేబేలుని చూసి అసూయ పడుతూ ఉండేవాడు, అన్ని విషయంలో జెలస్ గా ఫీల్ అయ్యేవాడు, కోపము వాడి మీద. వీడు ఇంత గొప్పగా ప్రాస్పర్ అయిపోతున్నాడు, నేను ఇంత కష్టపడుతున్నాను, నేల అప్పుడప్పుడు
సరిగా పంటని కూడా ఇవ్వటం లేదు. కానీ వాడి కాపరిగా వాడి పశువులు పెరుగుతూనే ఉన్నాయి. అంటే వాడు వర్ధిల్లుతుండగా కయీను దాన్ని ఓర్వలేకపోయాడు. కుటుంబంలో మనం చూస్తూ ఉంటామండి, కుటుంబంలోనే కాదండి, ఎక్కడైనా ఇది సహజం. ఒకడు బాగుపడుతున్నాడంటే మన మనసులో ఏం కలుగుతుందండి? సంతోషం కలుగుతుందా లేకపోతే ఈర్ష్య కలుగుతుందా? చెప్పాలి. ఒకడు సొంత కుటుంబంలోనైనా మీ దూరపు బంధువు మీకన్నా మిమ్మల్ని దాటి ఎదిగిపోతున్నాడు అనుకోండి, మీకు సంతోషం కలుగుతుందా? మీకు నిజంగా సంతోషం కలుగుతుందా? ఈర్ష్య కలుగుతుందా? చెప్పాలి. ఈర్ష్యనే కదండి. సంతోషం కలుగుతుందా? కలగదు. నేనెందుకు ఆ పొజిషన్ కి ఎదగలేకపోతున్నాను, నేనెందుకు అంత సంపాదించలేకపోతున్నాను, వాడు చూడు ఎంత పెద్ద ఇంటిలో ఉన్నాడో, వాడు ఏం చేస్తే నీకెందుకయ్యా, వాడు ఏ విధంగా సంపాదించుకొని గొప్పవాడు అవుతున్నాడు నీకెందుకు? దేవుడు నీకు ఏ బాధ్యతను ఇచ్చాడో ఆ బాధ్యత నువ్వు సరిగ్గా నెరవేర్చు, అందులోనే దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. కానీ కయీను ఎప్పుడు ఏబేలు మీదనే తన కళ్ళు పెట్టి ఉన్నాడు, దృష్టి పెట్టి ఉన్నాడు. ఏబేలు వర్ధిల్లుకుంటా పోతున్నాడు, కయీనేమో కష్టపడుతూ ఉన్నాడు. చాలా ఇండిఫరెన్సెస్ తోటి అది క్రమక్రమంగా పెరుగుతూ చంపేయాలంత కోపము కయీను మనసులో పుట్టింది. అందుకనే దేవుడు ఏమి చేశాడంటే ఏబేలు అర్పణలు స్వీకరించి మత్తయి సువార్త 5వ అధ్యాయంలోని దీనికి మన మీనింగ్ అర్థమవుతుంది. ఎందుకు కయీను అర్పణలను దేవుడు ఎందుకు స్వీకరించలేదంటే మత్తయి సువార్త కొత్త నిబంధనలో రాయబడింది, చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనము. అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుతో సమాధాన పడము. చూడండి ఎంత స్పష్టంగా రాయబడిందో. కయీను అర్పణలు స్వీకరించకపోవటానికి కారణం ఏమిటంటే కయీను మనసులోని ఏబేలు పట్ల ఉన్న ఆలోచనలు, కోపము, అసూయ, ద్వేషము. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుందండి, నీ సహోదరుడు గురించి నీ మనసులో నువ్వు కీడు పెట్టుకొని నా యొద్దకు వచ్చి నువ్వు అర్పణలు అర్పించాలనుకుంటే దానిని నేను ఏమాత్రము అంగీకరించను, నేను దానిని స్వీకరించను. ఈ రోజు బహుశా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీ కుటుంబాల్లో కానీ మీ సొంత ఇంటిలో కానీ మీకు విభేదాలు ఉన్న ఎడల, మీకు ఎవరైనా నచ్చని ఎడల, మీరు ఈ సన్నిధిలో దేవుని మందిరంలో కూర్చొని ఉండి మీరు కాసేపటిలో అర్పణలు ఇస్తున్నప్పుడు అది దేవుడు అంగీకరిస్తాడా అని ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీరు ఇవ్వకపోవటమే మేలు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చినా కూడా అది దేవునికి అంగీకారమైన ఏమిటండి అర్పణలు కావు. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతాడు. ఐ థింక్ ఇట్ ఇస్ మొదటి యోహాను 3వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. ఏమిటంటే కయీను ఏమి చేశాడు? ద్వేషించాడు. కయీను మనసులోని ఏబేలు పట్ల చాలా అసూయ. సహజంగా మనకి ఒక దెబ్బ తగిలినప్పుడు అది ఆ గాయమని మనము కాలు మీద తగిలింది అనుకోండి, ఆ గాయమని మనం ట్రీట్ చేయకపోతే ఏమవుతుందండి? ఇన్ఫెక్షన్ అయ్యి ఏమవుతుంది? చెప్పాలి సంగమా, మాట్లాడండి అమ్మా ప్లీజ్. సెప్టిక్ అయ్యి ఎక్కడ పాకుతుంది? శరీరం అంతా. ఎక్కడో కాలు దగ్గర దెబ్బ తగిలితే శరీరం అంతా పాడైపోతుంది దాన్ని మనం ట్రీట్ చేయకపోతే. కోపము, ద్వేషము, అసూయ కూడా అలాంటిదే. మీరు దాన్ని ఇప్పుడు కంట్రోల్ చేసుకోకపోతే, దాన్ని ట్రీట్ చేయకపోతే మీకు కయీనుకి తేడా లేదు అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మీ అర్పణలు నేను ఏమాత్రమో నేను స్వీకరించను. మీరు నిజంగా నాకు అర్పణ అర్పించాలనుకుంటున్నారా? దాన్ని నేను అంగీకరించి తిరిగి దాన్ని దీవెనకరంగా మీకు ఇవ్వాలని మీరు ఆశిస్తున్నారా? అయితే మీ మనసులో ఉన్న అసూయని తీసియండి. కేను ఆ రోజు అసూయ పడ్డాడు, ద్వేషించాడు తన సహోదరుడిని. మనసులో ఎన్నో విషయములు పెట్టుకొని ఉన్నాడు. అది ఎంత దారి తీసిందంటే
చంపేంత వరకు వెళ్ళింది తన కోపము తన సహోదరుల మీద. అందుకని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. మీరు నిజముగా ఈరోజు దేవుని మీ అర్పణలు అంగీకరించాలని ఆశపడుతున్నారా? మీ సహోదరులతో మీరు సమాధానం పరచుకోండి. మీ అర్పణలు బలిపీఠం యొద్ద విడిచిపెట్టి మీరు ఇంటికి వెళ్ళండి, లేకపోతే ఫోన్ తీసుకొని మాట్లాడి సమాధాన పరచుకోండి. ఈ సంవత్సరం అంతా మీకు దీవెనలు కలగకపోతే నన్ను వచ్చి ప్రశ్నించండి. మీ ఇంటిలో మీకు సమాధానం లేకపోతే, సహోదరుల మధ్యలో సమాధానం లేకపోతే, దేవుడు మిమ్మల్ని తన యొద్దకి సమాధాన పరచుకోమని మనం ఏ విధంగా ఆశిస్తున్నాం? అందుకని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కయీను నేలని దున్నుతున్నాడు. బహుశా మరి ఒక సంభాషణ జరిగిందని అక్కడ రాయబడి ఉంటుంది, చదవండి కదా. కంటిన్యూ చేయండి. కాబట్టి కయ్యను మిక్కిలి కోపము వచ్చి, చూడండి, మిక్కిలి కోపము. అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా? నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమో? నీవు సత్క్రియ చేసిన ఎడలా తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపం పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును. నీవు దానిని ఏలుదువనెను. నీవు దానిని ఏలుదువనెను. దేనిని ఏలుతావు? సత్క్రియని అంటే ఏమిటమ్మా? పాపమును. ఎస్, వాట్ ఎవర్ యు సో is what you reap అనే అర్థము దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కయీను తన మనసులోని ఎన్నో రకమైన విషయములు విత్తుకొని ఉన్నాడు. మీ భార్య పట్ల మీకు ఏమైనా అసూయ ఉన్నదా? మీ భార్య పట్ల మీకు ఏమైనా కోపం ఉందా? మీ భర్త పట్ల మీకు ఏమైనా అసూయ ఉందా? కోపం ఉందా? పక్కనే ఉండి మీరు మనసులో తిట్టుకుంటున్నారా? మీ సహోదరు పచ్చి మీకు కోపం ఉన్నదా? ద్వేషం ఉన్నదా? దేవుడు అంటున్నాడు, ఈ సమయంలోనే ఇక్కడే మీరు సమాధాన పరచుకోండి. మీ మనసులోని క్షమాపణ కోరుకోమని దేవుడు అడుగుతున్నాడు. ప్రార్థన చేసుకోండి. మీ మనసులోని అడగండి, దేవా, అవును నాయన తండ్రి, నన్ను నా సహోదరుని సమాధాన పరచండి. ఆ మధ్య గోడని తీసివేసి నాయన ప్రభువా మమ్మల్ని తిరిగి ఒకరుగా చేయండి. మా కుటుంబాన్ని నాయన తండ్రి తిరిగి కలపండి నాయన ప్రభువా. ఏ దుష్టుడైతే నాయన ప్రభువా ఈ యొక్క విత్తనం విత్తి ఉన్నాడు నాయన ప్రభువా, దాన్ని తీసివేయండి నాయన తండ్రి, అది ఫలింపగా నాయన ప్రభువా. చదవండి బ్రదర్. కయ్యను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. ఏం మాట్లాడాడని ఇక్కడ మనకి రాయబడలేదు, కానీ జనరల్ గా శాస్త్రీయులు ఏమంటారంటే ప్రాపర్టీ డిస్ప్యూట్ అంటారు. చాలా అంటే క్రీస్తు పూర్వమున రాయబడిన గ్రంథముల్లోని కయీను ఏబేలు సంభాషణలు వారు చెప్తున్నారు. ఏమైందంటే ప్రాపర్టీ డిస్ప్యూట్ అంట. కయీను దగ్గర ఉన్నది సరిపోలేదంట, ఏబేలుది కూడా కావాలని ఆశపడ్డాడంట. ఏబేలు భార్యని కూడా ఆయన ఆశపడ్డాడంట. కయీను, నేను పెద్దవాడిని ఇంటిలోని, నాకే ఎక్కువ అధికారం ఉన్నది, అందుకనే నీ భార్య కూడా నా భార్యనే. చూడండి ఎంత డిఫరెంట్ మైండ్ సెట్స్. ఒకే తల్లిదండ్రులకి పుట్టి ఇద్దరు కుమారులు ఆలోచన తీరు. అందుకనే అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, నీ రక్షణను నీవు భయముతో వణుకుతో కాపాడుకో. ఎవ్రీబడి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ ఓన్ సాల్వేషన్. ఎంత మాత్రమున మనం క్రైస్తవ కుటుంబంలో పుట్టిన ఎడల మన బిడ్డలు కూడా రక్షింపబడతారనే గ్యారెంటీ ఏ మాత్రము లేదు. అందుకనే చిన్న వయసులో నుండే వారు నడవవలసిన త్రోవలో వారిని నడిపించిన ఎడల వాడు మార్గం పెద్దగా అయిన తర్వాత వారు మార్గము తప్పిపోవడం. బహుశా మరి ఇక్కడ చూసిన ఎడల ఆదాము అవ్వ ఆ శిక్షణ ఇవ్వలేదా? మరి ఇచ్చినా కూడా చూడండి, దేర్ ఇస్ నో గ్యారెంటీ. ఇన్ని సంవత్సరాలు మనం వాక్యం విన్న తర్వాత మనం పాపము చేయకుండా ఉంటామని ఎవరైనా నాకు గ్యారెంటీ ఇస్తారండి? చెప్పండి. ఎనీవన్. నేను 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాను, నేను పాపము చేయకుండా ఉన్నాను వాక్యం విన్న తర్వాత అని ఎవరైనా గ్యారెంటీ ఇవ్వగలుగుతాడా? అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒక్క కీడు మనలో
ప్రవేశించిన ఎడల శరీరం అంతటిని అది పాడు చేస్తుంది అని దేవుడు మనకి కయను ఏబేలుని చూపిస్తూ మనకి తెలియపరుస్తున్నాడు. ఒక్క చెడు ఆలోచన, జనరల్ గా మనం బయట చూస్తూ ఉంటామండి ప్రకటనలో, ఒక ఆలోచన మీ జీవితాన్ని, an idea will change your life అంటాడు. నిజమేనండి, అది వాస్తవము. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది బిబ్లికల్ కాన్సెప్టే. ఒక మంచి ఆలోచన మీ జీవితాన్ని మంచి మార్గంలో నడిపిస్తుంది, ఒక చెడు ఆలోచన మీ జీవితాన్ని నాశనము చేసేస్తుంది. ఒక్క ఆలోచన చాలంట. అది మంచి ఆలోచన అయితే మంచిగా ఉంటుంది, అది చెడు ఆలోచన అయితే అంతా చెడే మీకు సంభవిస్తుంది. మరి అనేక మంది నేను చూస్తున్నాను, న్యూస్ పేపర్స్ లో చదువుతున్నాను, సొంత సహోదరుని హత్య చేసిన వారు ఉన్నారు. దేని కొరకు హత్య చేశారంటే అండి, ఆస్తుల కోసం, డబ్బు కోసం హత్య చేశారు. ఇదే విషయమై ఇక్కడ ఫస్ట్ మార్టిర్, ద ఫస్ట్ సెయింట్ టు ఎవర్ బి మర్డర్డ్ వాజ్ ఏబెల్. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే అండి, ఇది జరుగుతూనే ఉంటది, కానీ మీరు జాగ్రత్త వహించండి. మీరు కూడా ఇలాంటి విషయంలో జారిపోకుండా, పొరపాటు పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. దాని కొరకు మీరు ఏమి చేయాలి? వాక్యంని మీ హృదయ లోతుల్లోని మీరు భద్రపరచుకోవాలంటున్నాడు. కొలొస్సీయులకు రాసిన పత్రికలో అంటాడండి, 3వ అధ్యాయంలో ఒకసారి మనం చూద్దామండి. చదవండి. మీరు క్రీస్తుతో కూడా వేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోనబడి. భూ సంబంధ వాటి మీద కయను మనసు అంతా ఎక్కడున్నది? భూ సంబంధ వాటి మీదే ఉన్నది. నాకు ఈ ప్రాపర్టీ కావాలి. మనం సహజంగా నిజంగా మనం ఈ దినము మనల్ని మనం పరిశీలించుకుందాం. మన మనస్సు పైనున్న వాటి మీద ఎక్కువగా ఉన్నదా, భూ సంబంధమైన వాటి మీద ఎక్కువగా ఉన్నదా? భూ సంబంధ వాటి మీద ఎక్కువగా ఉంటే దాని వల్ల మనకి కలిగేది హానినే, మేలు కలగదు. కయీను కూడా అదే పొరపాటు చేశాడు. కయీనుకి హేబేలుకు తేడా ఏమిటంటే, హేబేలు మనసంతా దేవుని మీదనే ఉన్నది, కానీ కయీను మనసంతా భూ సంబంధ వాటి మీదే, మెటీరియల్ థింగ్స్ మీదే ఆశపడి ఉన్నది, ఆధారపడి ఉన్నది. ఎంతసేపు మనం ఏమి కోరుకుంటున్నాము? కారు, బంగ్లా, డబ్బు. నేను వాడికన్నా గొప్పవాడైపోవాలి, నేను వాడికన్నా సంపాదించాలి, నా యొక్క సహోదరుని నేను దాటి వెళ్ళిపోవాలి, నా కొడుకు నా కూతురు పెళ్లి నా యొక్క అన్న తమ్ముళ్ళ కన్నా గొప్పగా నేను జరిగించాలి. పోటీ, అన్నిటికీ పోటీ. కయీను ఏబేలు ఎప్పుడు పోటీ పడలేదు, కయీనే పోటీ పడుతూ వచ్చాడు అన్ని విషయంలో, భూ సంబంధ వాటి మీద. అందుకని ఏబేలు ఎక్కువ పట్టించుకోలేదు. దాని వలన ఇంకా కోపం వస్తుంది. మీ మనసు ఎక్కడ ఉన్నదో చదవండి బ్రదర్ ఒకసారి. పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకుని ఏలైనగా మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుతుంది. కావున భూమి మీద ఉన్న మీ అవయములు అనగా చారత్వమును, అపవిత్రతను, కామతులతను, దురాశను, విగ్రహాదీన ధనాపేక్షను చంపివేయండి. ఇవన్నీ కయీనులో ఉన్నాయండి. అందుకనే దేవుడు కయీను అర్పణను అంగీకరించలేకపోయాడు. అక్కడ కయీను ఏదో నేల మీద పంటని పండించాడు, అది మంచి పంట కాదు, అది పాడైపోయినది లేకపోతే శ్రేష్టమైనది కాదు అని అక్కడ విషయం కాదండి. దేవుడు ఏమి చూస్తున్నాడో తెలుసా? దేవుడు ఏమి కోరుకుంటాడు? శ్రేష్టమైన అర్పణల కన్నా, బలి అర్పణల కన్నా దేవుడు కోరుకునేది ఏమిటండి? విరిగి నలిగిన హృదయాన్ని కోరుకుంటున్నాడు. శుద్ధ హృదయంతో ఇచ్చిన, more than an animal sacrifice, God is more interested in your sacrifice of your heart.
నీ హృదయ సున్నితితో నీవు ఏదైనా అర్పించిన ఎడల దేవుడు దానిని అంగీకరిస్తాడు. అందుకని ఈ సమయంలో మీ కుటుంబంలో కానీ సమాధానం లేదా అని మీరు అనుకుంటున్నారా? దానికి బహుశా జవాబు మీకు దొరుకుంటుంది. బహుశా మీ పొరుగు వాడిని చూచి మీరు ఈర్షపడుతున్నారా? అందుకనే మీ దగ్గర సమాధానం లేకపోవచ్చు. లేకపోతే ఎవడైనా బాగుపడుతూ ఉంటే వాడిని చూచి మనం ఏడుస్తున్నామా? అందుకనే మనకి సమాధానం కలగటం లేదు. దేవుడు ఒకటే అంటాడండి, నేను పక్షపాతిని కాను, అందరినీ సమానముగా ప్రేమిస్తున్నాను. అందుకనే ప్రేమైన దేవుని బిడ్డలా నేను మనవి చేస్తున్నాను, ప్రాధేయపడుతున్నాను. మీ యొక్క హృదయం యొక్క పరిస్థితి ఏ విధముగా ఉన్నది ఈరోజు? అందరికి ఎంతమందికి ఆశీర్వాదములు కావాలి? చేతులెత్తండి. చూడండి ఎంత ఆశావాదులు మనం. కానీ ఆయన చెప్పిన ప్రకారం మాత్రం మనం చేయాలి. నా మాట ప్రకారము మీరు చేసిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన దీవెనలన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తాను అన్నాడు. ఎన్ని శ్రేష్టమైన దీవెన. ఇంకొక మాట అంటాడండి, ధనాపేక్షను చంపివేయడి, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ధన అపేక్షను చంపివేయండి, లేకపోతే దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. అవిధేయుల మీద అంటే ఎవడైతే భూ సంబంధ వాటి మీద మనసు పెట్టి ఉన్నాడో దేవునికి విధేయుడుగా వాడు ఉండలేడు. కయీను కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. భూ సంబంధ వాటి మీదే వాడు మనసు పెట్టి ఉన్నాడు కాబట్టి వాడు దేవునికి విధేయుడుగా ఉండలేకపోయాడు. అందుకనే అంటున్నాను, మీ మనసు, మీ హృదయం దేని మీద మీరు పెట్టి ఉన్నారు? మీరు ఉదయం లేచిన వెంటనే ఏ విషయములై మీరు ఆలోచిస్తున్నారు? దేవుని కన్నా భూ సంబంధ వాటి మీదే మీ మనసు ఎక్కువగా ఉన్నదా లేదా అని నేను మిమ్మల్ని ప్రశ్నించను, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి ఈరోజు. ఎందుకంటే ఒకవేళ అటు విధముగా ఉన్న ఎడల క్షమాపణ కోరుకోండి. అడగండి, తండ్రి పైనున్న వాటి మీదే మనసు పెట్టుకోమన్నావు నాయన ప్రభువా, కానీ నేను భూ సంబంధి వాటి మీదే నేను మనసు పెట్టి నాయన ప్రభువా నేను శ్రమలు అనుభవిస్తున్నాను నాయన ప్రభువా. నాయన తండ్రి, నేను కూడా ఏబేలు లాంటి అర్పణలు నీకు ఇచ్చి ఆ అర్పణలు కూడా నీవు అంగీకరించాలని నేను ఆశపడుతున్నాను నాయన ప్రభువా. శ్రేష్టమైన వాటిని నాయన తండ్రి నేను నీకు అర్పించాలనుకుంటున్నాను. నా అర్పణలు కయీను వంటి అర్పణలుగా మిగిలిపోకుండా నా అర్పణలు ఏబేలు వంటి అర్పణలుగా మీరు అంగీకరించాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను నాయన ప్రభువా. చదవండి. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును. చూడండి, ప్రాచీన స్వభావం అంటే ఎవరి స్వభావం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? కయీను గురించి కూడా మనం ప్రస్తావన తీసుకురావచ్చు. అలాంటి స్వభావం కలిగిన వాడు ఎప్పుడు బాగుపడడు అంటే కోపము, అసూయ, ద్వేషము, జారత్వము ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకొని నా మందిరములోకి, మనకి ఎంత ధైర్యం అండి, నిజంగా ఎంత ధైర్యం ఉండాలండి మనకి. ఇవన్నీ మనసులో పెట్టుకొని, ఇన్ని చెడాలోచనలు మన మనసులో పెట్టుకొని, మన పొరుగు అదేంటి మన పక్కలో ఉన్న వారి గురించి మనం చెడుగా ఆలోచించుకొని దేవుని మందిరంలో కూర్చొని ఆయనని మన అర్పణలో అంగీకరించాలని ఎంత ధైర్యం కలిగి మనం కూర్చోగలుగుతున్నామంటే, ఆయన భీకరుడు, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడండి ఆయన ముందు ఇవన్నీ మనం మనసులో పెట్టుకొని మనకి ఎంత ధైర్యం అండి ఆయన సన్నిధిలో మనం నిలబడగలుగుతున్నామంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. కయీను వలె మనం మిగిలిపోకూడదండి. కయీను వలె మనం వెలివేయబడకూడదు. కయీను వలె మనం తృణీకరింపబడకూడదు. కానీ అన్ని విషయముల్లో ఏబేలు ఏ మనసు కలిగి ఉన్నాడో, ఏ ఆలోచన కలిగి ఉన్నాడో, ఏ వాటి మీద దృష్టి పెట్టి ఉన్నాడో అటువంటి మనసు మనము కూడా కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. చదవండి బ్రదర్.
ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిధరించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకుని ఉన్నారు. ఇటు వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నత పొందుటని, మంచివాడికి కులం లేదు, మంచివాడికి రంగు లేదు, మంచివాడికి హైట్ లేదు, మంచివాడికి అందం ఉందా అందము లేదా అనేది చూడాడు దేవుడు. మంచివాడికి దేవుని యొక్క నిండు దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. మంచివాడు అందంగా ఉన్నాడు, సమయంలో ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు చెప్పాలి? మనుషుల్ని చూచి లక్ష్య పెడతాడు. ఎంత అందంగా ఉన్నాడు, బహుశా వీడేనేమో రాజు అని ఆయననే పొరపాటు పడతాడు. భూ సంబంధ వాటి మీద మనం ఎప్పుడైతే మనసు పెడతామో మనం పొరపాటులే చేస్తాము. అందుకనే దేవుడు అంటున్నాడు, పాతవన్నీ తీసివేయండి, ప్రాచీన కాలమైన స్వభావముని మీరు కైన వంటి స్వభావాన్ని పెట్టుకొని ఈ రోజు మందిరంలోకి వచ్చారా? లేకపోతే ఏబేలు వంటి స్వభావంతో మీ అర్పణలు దేవునికి అర్పించాలని మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారా? దేవుడు ఆ ప్రశ్నను మీకే విడిచిపెట్టి ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చూద్దామండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఒకరి భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకరి భారము ఒకను భరించుడి. మనం నిజంగా ఆ పరిస్థితుల్లో ఉన్నాము. మనము ఒకటి జీవితము పాడైపోతే మనం సంతోషించే పరిస్థితిలో ఉన్నామా? లేకపోతే మనం నిజముగా బాధపడుతున్నామా? అయ్యో దేవా, ఏంటి దేవా ఇంత అన్యాయం జరిగిపోయింది దానికి, అయ్యో దేవా ఎందుకు ఇలా జరిగింది నాయన ప్రభువా, నైనా తనని ఆదుకోండి అనే మనసు కలిగి ఉన్నారా మీరు? వారి భారము డబ్బులేమీ అడగటం లేదండి, కనీసము ఆ యొక్క పరిస్థితిలోని వారిని వెళ్ళి 4 మాటలు పలకరించండి. అయ్యో ఈ పరిస్థితిలో ఉన్నావు, నేను నీ కొరకు సహాయం ఏదైనా చెయ్యగలుగుతానా? అమ్మో వాడు ఆ పరిస్థితిలో ఉన్నాడు, మనం వెళ్తే ఆ భారం అంతా మన మీదనే పడుతుంది అని ఆలోచన కలిగి ఉన్నాం. ఒకరి భారము ఒకడు, చదవండి బ్రదర్, ఒకరి భారములను ఒకడు భరించి, ఇలా భరించి అంటున్నాడు. భరించడం అంటే ఏమిటండి చెప్పాలి? సంగమా మాట్లాడండి దయచేసి. ఒకరి భారము ఒకడు భరించటం అంటే ఏమిటండి? చెప్పాలి. అయ్యో బాబోయ్, చెప్పండి. భరించటం అంటే ఏమిటి? సహించటం, సహనం కలిగి ఉండటం, ఓర్పు కలిగి ఉండటం, అది నిజముగా నాకే అయ్యిందని ఫీల్ అవ్వటం. నా పొరుగు వాడికి ఏదైనా కీడు జరిగితే అయ్య బాబోయ్ నాకే జరిగినట్టు నేను ఫీల్ అవ్వాలి. నువ్వు అలా ఫీల్ అవ్వకపోతే, నువ్వు అలాగ రెస్పాండ్ కాకపోతే వాడి భారం నువ్వు ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతావు? అందుకనే చెప్తున్నాను, మీ కుటుంబంలో ఎవడైనా వెనక విడిచిపడి ఉన్నాడా? వాడిని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. నీవు ధనవంతుడు కావచ్చు, నీకు మంచి ఉద్యోగం ఉంది, బహుశా వాడికి లేదు, బహుశా వాడి కష్టంలో ఉన్నాడు, బహుశా వాడి ఇబ్బందుల్లో ఉన్నాడు. ఈ సమయంలో వాడి దగ్గరికి వెళ్ళండి, వాడిని జ్ఞాపకం చేసుకోండి, వాడు భారాన్ని మొయ్యండి అని దేవుడు బ్రతిమాలుతున్నాడు. కయ్యను మొయ్యలేకపోయాడు, కానీ మనం కయ్యను వంటి వారముగా ఉండకుండా మనము ఇతరుల భారంని కూడా మనము కయ్యను ఎంత చూడండి ఈ మాట అంటాడు దేవునికి. ఒకసారి చదవండి బ్రదర్, 4వ అధ్యాయంలోని 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను అడగగా అతడు నేను ఎరుగను,
నా తమ్మునికి నేను కావలి వాడనా అని. చూడండి, అతన్ని నేను ఎరుగును అంటే ఎంత మాట! సొంత అన్నదమ్ముళ్ళు, వాడు ఎవడో నాకు తెలియదండి, వాడికి నాకు ఏమీ మనలో ఎవరైనా ఉన్నారని నేను చెప్పటం లేదండి, కానీ నేను ప్రాధేయపడుతున్నాను. అలాంటి మనసు కలిగి ఉంటే ఇక్కడ మీరు చెప్పనవసరం లేదు, కానీ మీరు దేవునికి మొరపెట్టండి. ఈరోజు మనం ఆ పరిస్థితిలో ఉన్నామా? కయీనులాగా మనం చెప్తున్నామా? నా సహోదరుడి భారంలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను వాడిని చూచి అసూయ పడుతూ మంచిగా అయ్యింది నేను అనుకుంటున్నానా? లేకపోతే అయ్యో పాపం నేను ఏదైనా సహాయం చేయాలని నువ్వు ఆశపడుతున్నావా? లేకపోతే మనం కూడా కయీనులాగా చెప్తున్నామా? వాడు ఎవడో, నా సొంత సహోదరుడైనా సహోదరి అయినా ఎవరో నేను ఎరగను అని మనం చెప్తున్నామా? నిజంగా ఇలాంటి ఆలోచన కలిగి ఎవరైనా ఉన్న ఎడల, ఈ ప్రోగ్రాం ఎవరైనా చూస్తున్న ఎడల, దయచేసి మీ కానుకలు గాని మీ అర్పణలు గాని దేవుడు ఏమాత్రము అంగీకరించడు. మీరు ఇచ్చినా అది వ్యర్థమే. దేవుడు లంచము పుచ్చుకోడు. దేవుడు లంచము పుచ్చుకోడు. మనుషుల్ని లక్ష్య పెట్టాడంట దేవుడు. లంచము పుచ్చుకోడంట దేవుడు. మీరు కానుకలు ఇచ్చేసి దేవుడిని పొందుకోవాలనుకుంటున్నారా? అది ఏమాత్రము కుదరదు, అసాధ్యం అంటూ దేవుడు అంటున్నాడు. మీ అర్పణలు మీరు నిజంగా అర్పించాలనుకుంటే ముందు వెళ్ళి సమాధానపరచుకోండి నీ కుటుంబీకులతో అని దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నాడు. చూడండి, దేవుడికి అంటున్నాడు, ఏ వేళ ఎవడు వాడు, నేను వాడిని ఎరగను అంటున్నాడు. కలిసి ఒకే తల్లి గర్భములో పుట్టినవాడు. ఎంత ఈ నిజంగా చెప్తున్నానండి, ఈ రోజు ఈ సమాజం అట్టు విధముగానే ఉన్నది. అన్నదమ్ముళ్ళు కూడా అలాంటి బ్రతుకే బ్రతుకుతున్నారు. అందరూ అని మాత్రం నేను చెప్పటం లేదు, బట్ నేను చూస్తున్నానండి న్యూస్ లోని, నేను చదువుతున్నాను న్యూస్ పేపర్స్ లో. డబ్బుల కోసం కుటుంబాలు విడిపోతున్నాయి. ఒక గొప్ప దైవజనుడు, పేరు చెప్పనవసరం లేదు, ఈరోజు పరిస్థితి చూడండి. ఇద్దరు అన్నదమ్ముళ్ళే, ఇద్దరు బ్రదర్సే. దేని కొరకు గొడవ జరిగిందండి? ప్రాపర్టీ కొరకు గొడవ జరిగింది. ఒకడు చనిపోయాడు, ఇంకొకటి పరిస్థితి ఏమిటో ఒకసారి మీరు ఆలోచించండి. అందుకనే దేవుడు అంటున్నాడు, భూ సంబంధ వాటి మీద మీరు మనసు పెట్టుకోకండి, పైనున్న వాటి మీదే మీరు మనసు పెట్టండి. ఏబేలు ఎప్పుడు నేను దేవునికి ఎంత మంచి అర్పణ నేను ఇవ్వాలనే మాత్రమే ఆలోచన కలిగి ఉన్నాడు. శ్రేష్టమైన వాటినే నేను దేవునికి, ఎప్పుడు దేవుణ్ణి సంతృప్తి పరచాలనే మనసు కలిగి ఉన్నాడు ఏబేలు. కానీ కయీను అలాంటి మనసు కలిగి లేడు కాబట్టి దేవుడు కయీను అర్పణలను స్వీకరించలేకపోతున్నాడు. జాగ్రత్తగా ఉందామా. ఏ రోజు మనకి పిలుపు వస్తుందో, ఏ రోజు మనం ఈ లోకం విడిచి వెళ్ళిపోయి దేవుని ముందు నిలబడి ఆయన తీర్పులో నిలబడతామో మనకి తెలియదు. కానీ మనము తీర్పులోని నిలబడినప్పుడు ఆయన నోటిలో నుండి మనం అందరం వినవలసిన మాట ఏంటో తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమార్తె, ఈయన యందు నేను ఎంతగా సంతోషిస్తున్నాను, అంతేగాని ఈయనని చూచి నేను ఎంతగా దుఃఖిస్తున్నానని మాత్రము దేవుని నోటిలో నుండి రాకుండా మన జీవితాన్ని మనం భద్రపరచుకుంటాం. మంచి అర్పణలు, శ్రేష్టమైన వాటి గురించి మనం ఆలోచించుకుందాం. మీ కుటుంబంలోనే డబ్బు విషయమై ఏదైనా గొడవలు జరుగుతున్నాయా? డబ్బు మనకి రక్షణ కల్పించదు, డబ్బు మనకి ఏమీ చేయదు. దాని గురించే సంబంధాలు తెంచుకోవాలి. ఈరోజు బాన్స్ రీసెర్చ్ గ్రూప్ అని ఒక రీసెర్చ్ గ్రూప్ విడాకులకి కారణం ఏంటో తెలుసండి? మీరు ఆశ్చర్యపోతారు. డబ్బు. 94% of divorces happen only because of money అంట. ప్రతిసారి నేను న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాను, లేకపోతే అనేక మంది, నేను సినిమా పరిశ్రమలో పనిచేస్తున్నప్పుడు కట్నం ఇవ్వాలంటే నా దగ్గర డబ్బులు లేవు, కట్నం ఆశిస్తున్నాడు మగ పిల్లవాడు, మేము ఇవ్వకపోతే పిల్లని పెళ్లి చేస్తాం. ఏమిటండి?
అందుకని నేను ఎప్పుడైతే ఆ ప్రకటన ఒక టీవీ ఛానల్లో వస్తుంది, కట్నం అడిగిన వాడు, అంతకన్నా ఎక్కువ మాట్లాడలేదు. డబ్బు, ధనాపేక్ష కలిగి ఉంటే దేవుడు తన రౌద్రమని చూపిస్తానంటున్నాడు అటువంటి వారి మీద. భూ సంబంధ వాటి మీదైనా మీ మనసు ఉన్నది, మీరే నిర్ణయించుకోండి. ఉదయం లేచినప్పటి నుంచి మొట్టమొదటిగా మీ మనసు ఎవరి మీద, మీ మొట్టమొదటి ఆలోచన ఎవరి గురించి ఉన్నదో, దేవుని తప్ప మరి ఎవరి మీద ఉన్న ఎడలా ఆ రోజు మాత్రం మీరు దీవెనలు, ఆశీర్వాదములు పొందుకోవాలని మాత్రం ఆశపడకండి. ఎందుకంటే దేవుడు రెండో స్థలాన్ని మాత్రము తీసుకో. ముందు నా నీతిని, నా రాజ్యముని వెతికి, అప్పుడు అన్నీ నేను నీకు అనుగ్రహిస్తాను. చూడండి ఆ మాట చదవండి, కయీను చెప్పిన మాట. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను అడగగా, ఈ రోజు మనల్ని కూడా ప్రశ్నిస్తున్నాడు దేవుడు. నీ సహోదరుడు ఎక్కడున్నాడు? దేవునికి తెలుసు ఎక్కడున్నాడో, తెలియదని కాదు, కానీ మనల్ని కావాలని ప్రశ్నిస్తున్నాడు. నీ సహోదరుడు బాధలో ఉన్నాడు, ఇబ్బందులో ఉన్నాడు, ఆర్థికమైన అప్పుల్లో కూడికిపోయి ఉన్నాడు. అయినా తెలిసి కూడా దేవుడు ఈ రోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మన సహోదరుడు అంటే మన కేవలం మన ఇంటి వారే కాదండి, అనాథులు కావచ్చు, విధవరాలు కావచ్చు, పేదవారు కావచ్చు, ధనికులు కావచ్చు, దీనులు కావచ్చు, ఎవడైనా ఇబ్బందిలో ఉంటే వాడు మన సహోదరుడే. ఎందుకంటే మనం ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవుడు మనకి సహోదరుడుగా నిలబడుతున్నాడు. ది గుడ్ సమారిటన్ లాగా దేవుడు మన మధ్యలో నిలబడుతున్నాడు. ఒక పెద్దవాడుగా, జ్యేష్ఠ కుమారుడుగా దేవుడు బాధ్యత తీసుకొని చిన్న కుమారుని అనేక బాధల నుంచి విమోచించాలని ఆశపడుతున్నాడు. ఆ భారము కలిగి ఉన్నాడు. కయీనుకి అటువంటి ఆలోచన లేదు, క్రీస్తుకు మాత్రమే ఉన్నది. అందుకని దేవుడు అడుగుతున్నాడు, కయీనుని అడిగినట్టు ఈ రోజు మనల్ని కూడా ప్రశ్నిస్తున్నాడు. నీ సహోదరుడు ఎక్కడా? నీ సహోదరి ఎక్కడా? నీ భార్య ఎక్కడా? నీ భర్త ఎక్కడా? నీ బిడ్డలు ఎక్కడా అని దేవుడు ఈ రోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. అమ్మా, చనిపోయే ముందే సమాధానపరుచుకుందామమ్మా. చనిపోయిన తర్వాత ఏ లాభము లేదు. అందుకనే ఈ నూతన సంవత్సరము సమాధాన కలిగిన సంవత్సరముగా మన జీవితంలో మిగిలిపోవాలని ఆశపడతాము. ఆశపడిన ప్రాణముని సంతృప్తి పరుస్తాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి బ్రదర్. అందుకు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనను. నా తమ్మునికి నేను కావలివాడనా? నేనేమన్నా వాడు బర్త్డేని తీసుకోవాలని నేనేమన్నా రైటింగ్ లో ఇచ్చానా నీకు? నేనేమైనా గ్యారంటీ ఇచ్చానా వాడికి ఏమైనా అయిపోతే నేనే బాధ్యత తీసుకోవాలని? చూడండి ఎలా మాట్లాడాడు కయీను దేవునితో. ఏ విధమైన సంభాషణ! వాడు ఎట్టపోతే నాకేంటండి, మంచిగా అయితే వాడికి నా మాట వినలేదు, అందుకని వాడికి అలా జరిగింది అని మన మనసు ఆలోచన కలిగి ఉన్నామా ఈరోజు? దయచేసి మార్చుకుందాం మన ఆలోచన. దేవుడు అదే మాట మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మనం కూడా వాడు ఎక్కడికి పోతే ఏంటండి, నా తమ్ముడు తాగుబోతే అయితే ఏమిటి, నాకు వాడికి ఏ సంబంధం లేదు, అసలు వాడికి అసలు నా సహోదరుడే కాడు. చీకటిలో ఉన్న వారికి వెలుగై ఉన్న మనము ఏమి చేయాలండి? చీకటిలో తోసేయాలా, వెలుగులోకి రప్పించాలా? చేస్తున్నామా, చేయటం లేదా అని నేను మిమ్మల్ని అడగను. మీరే నిర్ణయించుకోండి. మీరు ఏమి చేయాలో, మీరు ఎలాంటి పనులు చేయాలో దేవుడు మీకే ఆ స్వేచ్ఛను ఇచ్చేశాడు. నేను గుర్రాన్ని చెరువు దాకా నడిపిస్తాను, దాని చేత నీళ్లు మాత్రం నేను తాగించలేను. ఈ రోజు మీరు వచ్చారు, నేను మాట వినిపించాను, మీరు ఆ మాటని అంగీకరించి ఆ జీవపు ఊర్తము కలిగిన మాటలు మీ జీవితంలోని మీరు చేయాలని, మీరు జరగాలని ఆశపడుతున్నారా? అది మీరే నిర్ణయించుకోండి. చూడండి, నేను నా సహోదరి ఏమంటాడు? am I my brother's keeper అంటాడు. where is Abel your brother? I don't know, he said. am I my brother's keeper? నేను వాడికి కావలిన, వాడికి ఏం జరిగితే ఏమిటి, వాడికి ఎంత నష్టం జరిగితే ఏమిటి? ఈ రోజు క్రైస్తవము కూడా ఇదే పరిస్థితిలో మనం ఉన్నామండి. సొంత కుటుంబాల్లోనే, నేను ఏమో గొప్పలు చెప్పుకోవటం కాదండి, నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను.
17 సంవత్సరముల తర్వాత మా తండ్రి తమ్ముడు అంటే మా చిన్నాయన ఫోన్ చేశాడండి. 17 సంవత్సరముల తర్వాత ఫోన్ చేసి, నేను అప్పటికే ఒక పేరు ప్రఖ్యాతులు కలిగే ఆర్టిస్ట్ గా ఎస్టాబ్లిష్ అయిపోయాను. వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే సంతోషంగా, ఇప్పటికైనా నా కుటుంబము నా దగ్గరికి వచ్చింది అని అది గొప్ప అవకాశంగా తీసుకున్నాను. వారు వచ్చారు, సహాయం కోరుకున్నారు, ఎంతో డబ్బులు సహాయం చేశారు. తండ్రి లేకపోయినా తల్లి లేకపోయినా వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గొప్పలు కాదండి. దిస్ ఇస్ మై టెస్టిమనీ అండి. ఐ హెల్ప్ దెమ్. ఈ రోజు మా తల్లి కుటుంబంలోని నిజంగా చెప్తున్నానండి, దాదాపు 4 ప్రతి నెల రేషన్ ఇంటి అద్దె నేను పంపిస్తున్నానండి. నేను ఇవన్నీ సినిమా నటుడుగా ఉన్నప్పుడు చేయలేకపోయానండి. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం తెలుసుకున్నానో, గాడ్ ఇస్ మై విట్నెస్, నేను మాట్లాడుతున్న ప్రతి మాటకి దేవుడే సాక్షి. పుల్పిట్ మీద నేను అబద్ధాలు మాట్లాడలేను. నిజంగా అనుకుంటాను, దేవా నా మనసు ఖైను వంటి మనసు కాకపోయినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజు ఎంత లోటు ఉన్నా కూడా నా జీవితంలోని, ఎంత ఆర్థిక పరిస్థితులు కూడా నేను ఎదుర్కొంటున్నా కూడా, ఏనాడు కూడా ఒక్క పూట ఆకలిగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, నా కూతుర్ని, నా భార్యని ఉంచలేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాట ఇచ్చిన వాడు నెరవేరుస్తాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడండి. మీరు సహాయం చేసి చూడండి. నీకు కీడు చేసిన వారికి నువ్వు తిరిగి మేలు చేసి చూడండి. 2 అంతుల మేలు మీరు పొందుకోకపోతే నన్ను ప్రశ్నించండి. కానీ ఖైనులాగా నేనేమైనా నా సహోదరి కావాలినా అని మాత్రము మీరు ఈరోజు దేవుడిని ప్రశ్నించండి. వెళ్ళండి మీ సహోదరి దగ్గరికి, మీ సహోదరి దగ్గరికి వెళ్ళండి. మీకు ఎన్ని విభేదాలు ఉన్నాయా దాన్ని భూస్థాపితం చేసేసి, ఇదిగో దేవా అన్ని నేను, ఇదిగో ఈ నూతన సంవత్సరంలో అన్ని నూతన కార్యములు చేయాలని ఆశపడుతున్నాను. ప్రాచీన స్వభావమును, ప్రాచీన ఆలోచనలు నేను విడిచిపెట్టి దాన్ని భూస్థాపితం నేను చేయాలనుకుంటున్నాను. కయీను వలె దాన్ని నేను మోసుకొని వెళ్ళాలని నేను ఆశ. కయీను బ్రతుకున్నంత వరకు సంతోషముగా లేడండి. ఎంతమందికి తెలుసండి కయీను ఏ విధంగా చనిపోయాడు అనేది? ఎలా చనిపోయాడు? ఎవరికి తెలీదా? బాణముతో. కేయిను వాళ్ళ సొంత నెవ్యూని ఏమంటారు? మేనల్లుడు చేత ఆయన చచ్చిపోయడం జరిగిందని శాస్త్రీయ గ్రంథములోని రాయబడి ఉన్నది. ఎక్కడో దూరములోని కయీను వస్తూ ఉంటే అది ఏమో అడవి జంతువు అనుకొని వాళ్ళ సొంత నెవ్యూ బాణం తీసుకొని షూట్ చేస్తాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళ సొంత మావయ్య. ఏనాడు అండి ఆయన చనిపోయేదాకా, ఏనాడు నిజంగా చెప్తున్నానండి, మీరు ఎంతమంది సంతోషంగా బ్రతకాలని ఆశపడుతున్నారు చెప్పండి. నాకు తెలిసి అన్ని చేతులు. మీరు సంతోషంగా ఉండాలంటే ముందు సమాధానం కలిగి ఉండాలి. మీరు నిజంగా సంతోషంగా బ్రతకాలని మాత్రమే నేను ఆశపడుతున్నాను. పుల్పిట్ మీద ఒక పాస్టర్ గా నేను ఆశపడుతున్నది ఏమిటంటే, నా సంఘంలో ఉన్న వారందరూ సమాధానం కలిగి ఉండాలి. నా సంఘంలో ఉన్న వారందరూ మారు మనసు కలిగిన వారై ఉండాలి. ప్రాచీన ప్రభావాన్ని విడిచిపెట్టి వారుగా నా సంఘస్థులు ఉండాలని నేను ఆశపడుతున్నాను. ద్వేషము లేకుండా, అసూయ లేకుండా, నా సహోదరుడు నాకన్నా గొప్పవాడైతే దాన్ని చూచి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించువాడుగా ఉండాలని నేను నా సంఘస్థుల్ని ఆశపడుతున్నాను. అటు విధంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. అంతేగాని ఒకడు బాగుపడుతుంటే ఇక్కడ కూర్చొని నువ్వు ఏడుస్తూ దేవునికి నువ్వు కానుకలిచ్చి అది అంగీకరించాలంటే ఏ రోజు కూడా దేవుడు అంగీకరించడు. చదవండి బ్రదర్. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముడి రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఇదే ప్రశ్న దేవుడు మనల్ని అడుగుతాడు.
నీ సహోదరుడు చచ్చిపోయినప్పుడు, నీ సహోదరి చచ్చిపోయినప్పుడు దేవుడు మనల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాడు. నీ సహోదరుడు రక్తము మొరపెడుతుంది. నా అన్న, నా తమ్ముడు బాగున్నప్పుడు, నేను బాధలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా వాడు సహాయం చేయలేదు. నేను చచ్చిపోవడానికి, నేను ఈ పరిస్థితిలో ఉండటానికి, నాకు సహాయం అందపోవడానికి కారణం దేవా, వాడిని మాత్రం నువ్వు విడవద్దు అని బహుశా మన సహోదరుడు, మన సహోదరి రక్తము కూడా మొరపెడుతుంది. విడిచిపెట్టకండి. వాడి దగ్గర అంతా ఉన్నా కూడా ఇవ్వలేని పరిస్థితుల్లోని వాడు బ్రతికాడు. నేను చచ్చిపోయి ఉన్నాను, నేను ఎన్నోసార్లు మొరపెట్టాను, నాకు సహాయం చేయాలి. ఎన్నో మార్లు నేను వాడి దగ్గరికి వెళ్ళి చేయి చాచాను, చీపొమ్మన్నాడే కానీ నాకు సహాయం చేయలేదు. ఆ పరిస్థితిలో మాత్రం దయచేసి మనం ఉండకూడదని నేను బ్రతిమాలుతున్నాను. ఈ ప్రోగ్రాం చూస్తున్నావా? ఈరోజు ఈ వాక్యం వింటున్నావా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, సూటిగా చెప్తున్నాడు. మీ సహోదరుడి రక్తము మీ చేతుల మీద ఉన్నదా? అలా అయితే చాలా పెద్ద మూల్యము మనము చెల్లించవలసి ఉంటుంది. మరి చదవండి బ్రదర్. కావున నీ తమ్ముడి రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు క్షమింపబడిన వాడు. అంతే, ఇంకా అంతగానే నేను ఎక్కువ మాట్లాడు. సో కయను ఏబేలు గురించి మనం విన్నాము. మనము ఎవరితోని మనం కంపేర్ చేసుకోగలుగుతున్నాం ఈరోజు మన జీవితాన్ని? కయనుతో కంపేర్ చేసుకుంటే మన జీవితం కయను వలె ఉన్నదా, లేకపోతే ఏబేలు వలె ఉన్నదా? భూ సంబంధమైన వాటి మీదే కయనులాగా నా మనసు ఉండి కూడా నేను ఆశపడి, దురాశపడి నా సహోదరుని నేను చంపాలని ఆశపడుతున్నాను. అందుకని అంటాడండి, ఇందాక చదివా 1 యోహాను 3:15 మరొకసారి చదివి నేను ముగించేస్తాను. 1 యోహాను 3:15 తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉన్నదని మీరు ఎరుగుదురు. ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడు. నేను మీకు 2 నిమిషాలు సమయం ఇస్తాను, లేకపోతే 5 నిమిషాల సమయం కావాలంటే మీరు తీసుకోండి. ఒక 5 నిమిషాలు మీ మనసులో ఏమున్నదో మీ పొరుగు వారి పట్ల, మీ సహోదరి పట్ల, మీ భార్య పట్ల, మీ భర్త పట్ల, మీ బిడ్డల పట్ల, మీ అన్నదమ్ముల పట్ల, అక్క చెల్లెల పట్ల మీ మనసు ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి మీరు ఆ విషయంలో ఆలోచించి, అందులోని ఎటువంటి కీడు ఉన్నా కూడా, ఎటువంటి చెడు ఉన్నా కూడా ఇప్పుడే ఈ సమయంలో దేవుని సన్నిధిలో ఎత్తిపెట్టి దాన్ని శాశ్వతంగా తీసివేయమని, తుడిచివేయమని, భూస్థాపితం చేయమని దేవుని అడగండి. 5 నిమిషాలు తీసుకోండి. మీరు ఇండివిజువల్గా ప్రేయర్ చేయాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే కానుకలకు సమయం అయింది కాబట్టి, అర్పణకు సమయం అయింది కాబట్టి మీ అర్పణ అంగీకరింపబడులాగా మీరు ప్రార్థన చేయండి.